యుగ యుగాలు బ్రతకాలని ఆశపడుతున్నామయ్యా. ఈ లోకంలో ఎంత బ్రతికినా నువ్వు లేని బ్రతుకులు వ్యర్థమయ్యా, శూన్యమయ్యా. సంగమా, నీతో ఉండాలని, నువ్వు ఆయనను ప్రేమించడానికన్నా ముందే, నువ్వు ఆయనను వెతకడానికన్నా ముందే ఆయనను వెతుక్కుంటూ నీ దగ్గరకు వచ్చాడు. నీకు తెలుసా, ఈ భూమికి ఆకాశానికి మధ్య ఎంత దూరం ఉందో ఇంకా ఎవ్వరికీ తెలియదు. కానీ నా యేసయ్య సుందరుడైన ప్రేమ కలిగిన దేవుడు నీ కొరకు నిన్ను ప్రేమించి, ఈ లోకాన్ని ప్రేమించి, ఈ లోకములో పాపములో శాపములో చచ్చిన వారమైన మనలను ప్రేమించి ఈ దూరమునంతా దాటొచ్చాడు. నిన్ను తన రక్తముతో కడిగాడు. ఆయన ప్రేమకు నిన్ను పాత్రునిగా చేశాడు. ఏమిస్తావా ప్రేమకు నువ్వు తిరిగి? ఆ ప్రేమకు తిరిగి ఏమి ఇవ్వగలవు? ఒకవేళ అయ్యా ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదయ్యా అంటున్నావా, ఆయనకి నీ ధనం వద్దు బిడ్డ, నీ యొక్క ఆస్తిపాస్తులు వద్దు బిడ్డ, నీ యొక్క తెలివి జ్ఞానము యోచన శక్తి ఆయనకొద్దు. నీ హృదయాన్ని ఆయనకి, నీ జీవితాన్ని ఆయనకి. ఇదిగోనయ్యా, ఉన్న పాటున నా జీవితాన్ని నీకు ఇస్తున్నానయ్యా. అయ్యా, ఇక మీదట నీ కొరకే బ్రతుకుతానయ్యా. ఇక మీదట నిన్నే వెంబడిస్తానయ్యా. నీ కరుణ, నీ కృప, నీ శాంతి నేను నిరంతరము అనుభవించాలని నశించిపోయిన నా జీవితాన్ని కాపాడిన మంచి కాపరివయ్యా. అనేక సార్లు నీ మందులో నుండి తొలగిపోయామయ్యా. లోకాన్ని వెంబడించి, లోకాన్ని ప్రేమించి, క్రీస్తు అనే బండ మీద, ఈ పునాది నుండి, ఈ సంఘములో నుండి అయ్యా, నీ యొక్క పరిధిలో నుండి తప్పిపోయిన వారమేనయ్యా మేము. అయితే మరలా మంచి కాపరిలాగా ఈ లోకములో నుండి మమ్మల్ని వెదికి రక్షించిన కాపరివయ్యా నువ్వు. మా గాయాలను కట్టిన దేవుడవు, మా రోగాన్ని మాన్పిన దేవుడవు, మా నిందను కొట్టివేసిన దేవుడవు, మా బ్రతుకులను లేవనెత్తిన దేవుడవు, పాడైన పగిలిపోయిన బ్రతుకులను నీ మహిమ కొరకు నిలవబెట్టిన వాడవయ్యా. నీకు స్తోత్రాలయ్యా. వారి కోర్టు సమస్యలలో గొప్ప జయము పొందుకుందరు గాకని ప్రార్థిస్తున్నామయ్యా. వారి కన్నీరు తుడవబడును గాకని ప్రార్థిస్తున్నామయ్యా. వారి లోపలికి వచ్చినప్పుడు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడదురు గాకని ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా, వడ్డీలు కడుతున్నవారు, కృంగిపోతున్నవారు, హాస్పిటల్స్లో ఉన్నవారు అయ్యా లేవనెత్తబడదురు గాకని ప్రార్థిస్తున్నాం. ఆ పిచ్చివారిగా ఉందరు గాకని ప్రార్థిస్తున్నామయ్యా. సకల మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు నీకే ఆరోపిస్తూ నజరేయుడైన యేసయ్య పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన, ఈ స్తుతి, ఆరాధన మీ పాదాల దగ్గర సమర్పించుకున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.